సంజయ్ గారు ఉన్నారు ఇక్కడ. బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదాం. ఒకసారి తను అడిగి ఎలా ఉందో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదాం, తెలుసుకుందాం. హాయ్ సార్. చెప్పామా కొంచెం బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పండి సార్. ఇక ఏం చెప్పాలి చెప్పు. ఆడ వాళ్ళేమో పోలీస్ స్టేషన్ లో కత్తరించి ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళని అంతా లోపలేస్తున్నారు. రాత్రి ఈయన్నే చూసినా నేను. ఇగో ఇట్లా పెట్టి, అరే నీ అమ్మ ఇంక 20 పెట్టాలి, ఇంకా 10 పెట్టాలి అని చెప్పి ఇల్లు ఆడుతున్నారు. తప్పంతా ఇల్లు అది పెట్టుకొని వాళ్ళనంటే ఏముండదు. వాళ్ళు ఏదో ఆడాలని పెడతారు. వీళ్ళేమో నీకు నినమో నా మంది అంతా చచ్చిపోయింది తెలుసు. మంది అంతా ఉరిగోసుకుంటున్నారు, అప్పులు చేసుకుంటున్నారు. అన్ని మీకు తెలుసు కదా. అవసరం ఆడడం సెలబ్రిటీలు చేశారు కదా, ఇంకా మానట్లేదు జనాలు. ఏడమంటున్నారు. రాత్రి చూసినా నేను ఇక్కడ 5-6 మంది ఆడుతున్నారు తెలుసా. అరే ఎందుకు ఆడతారు? అసలు పానాలు తీసుకుంటారు మీరు ఆడి. ఇట్లా పానాలు తీసుకొని అందరి మీద పడుతున్నారు. ఏమిటి చెప్పు అసలు ఇండ్ల కథ కార్ఖాన ఎట్లుండదు. ఒకళ్ళ సొమ్ము కష్టాజీతం తీసుకుంటున్నారప్పా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. మీ కష్టాజీతం తీసుకున్నారా ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా? నా కష్టార్జితం నా దగ్గరనే ఉందబ్బా. నేనైతే దేనికి పెట్టలేదు, పెట్టాను కూడా. బరాబర్ పెట్టాను. ఎందుకంటే మన పని చేసినామంటే ఆ పైసా తీసుకొని ఇంటికి ఉపయోగించుకోవాలి, ఖర్చులకు ఉపయోగించాలి, మన తేవాలి. గాని ఇటువంటి ఆటలు ఆడి భార్య పిల్లలకు మోసం చేసినట్టే లెక్క. అర్థమైందా? ఇంట్లో అమ్మ నాయనలకు కూడా మోసం చేసినట్టే లెక్క. ఇగో సొసైటీలో నువ్వు మంచిగా బతకాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, అవి చేయాలంటే బెట్టింగ్ యాప్లు కాదు, ఏమైనా పని చేయి, బిజినెస్ చేయి, కానీ ఇలాంటివి చేయొద్దు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు కదా, బెట్టింగ్ యాప్ చేసేటోళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టాని. సో సిట్ ఒక ప్రత్యేకంగా ఒక సిట్ ని కూడా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఒక టీం ని కూడా ఏర్పాటు చేసిండు. ఇది మంచిదే. ఎందుకంటే ఇప్పుడు దాని వల్ల ఎన్ని సమస్యలు, ఎంతో మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు సార్. ఏంటంటే ఇలాంటి రోజుకొక కొత్త కేసు బయటకు వస్తుంది, రోజుకొకరు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఇప్పుడు ఒకటి మాత్రము అందరు యువత అనేది ఆలోచన చేయరు. వాళ్ళు ప్రమోట్ చేసేటోళ్ళు అసలు ఆడరు. వాళ్ళకు పైసా అవసరము, పైసా తీసుకుంటారు, కలాస్ ఆడికే. మీరు ఆడి పాడు కాకండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది మన గురించి. ఒక టీం ని పెట్టి ఎవరన్నా ఆడితే గాని ఊకుంటలేరు, దాని గురించి చెప్తే గాని ఊకుంటలేరు. దయచేసి ప్రతి ఒక్కరు ఆడకూరి ఆటలు అంతే. రేవంత్ రెడ్డి సార్ అయితే ప్రతి సీరియస్ తీసుకున్నాడు, ఏ ఒక్కరిని వదిలిపెట్టాడు. ఆయన ఏదైనా అనుకున్నాడు అంటే అది చేసేదాకా నిద్రపోడు. అటువంటి వ్యక్తి. ఆయన నిర్ణయం తీసుకుంటే ఎట్లా ఉంటది అంటే ఒక ఇంద్రుని చేతిలో వజ్రాయుధం ఎంత కత్తిలాగా పనిచేస్తుందో అట్లా పనిచేస్తాడు ఆయన. ఇప్పుడు జ్యోతక్క కూడా కొన్ని కోట్లు సంపాదించింది బెట్టింగ్ యాప్ పైన. 5 కోట్లు పెట్టి విల్లా కొనుక్కుంది, BMW కారు కొనుక్కుంది. ఇప్పుడు డబ్బు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరు పైసల కోసము ఏదో ఒకటి చేస్తా ఉంటారు. డబ్బుల కోసం కకృతి పడి అమాయకమైన జనాల ప్రాణాలను ఇలా బలి చేయడం ఎంతవరకు? వాళ్ళు ఏదో చెప్తారు, ఇది తినుర్రి, అది పెండ తినమంటారు, పెండ తింటారు వీళ్ళు. అవసరమా అసలు చెప్పండి? పైసా అనేది మనం పని చేసి సంపాదించుకున్నప్పుడు అది నువ్వు ఇంటి పనులకు వాడు, లేకపోతే ఏదో ఒకటి ఇంట్లో సరుకులు తేపోవా. నువ్వు ఏడనో పోయి ఊకేదైనా పోయి ఆడ ఖర్చు పెట్టి బెట్టింగ్లు ఆడుతా అంటే ఏమేది అసలు లాస్ట్ నీవే. నీ వల్లనే ఈ సొసైటీ కూడా పాడైతున్నది. అర్థమైందా? ఒక రాజకీయ నాయకులు గాని, ఒక గుడిలో ఒక పూజారి చెప్పింది గాని, లేకపోతే ఒక మన మాస్టర్ చెప్పింది గాని వినం మనము. ఇలాంటి వాళ్ళు ఇవి చేయర్రి, అవి చేయర్రి అంటే బాగా చూస్తాం మనం. ఎట్లయితే తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పైన లేవనెత్తారు, అదే విధంగా పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు ఇదే విధంగా లేవనెత్తితే ఈ యాప్స్ అన్నిటి కూడా బ్యాన్ చేస్తే చాలా బాగుంటుందని. చాలా బాగుంటుంది. ఇంతకు ముందు టిక్ టాక్ ఎట్లయితే బ్యాన్ చేశారు, ఎట్లా బ్యాన్ అయిందో ఇవి కూడా పక్క బ్యాన్ కావాలి. బ్యాన్ అయినా కూడా కొంతమంది చేస్తుంటే మాత్రం అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కూడా. ఇప్పుడు టీం కొత్తగా వచ్చిందంటే యాడున్నా వదిలిపెట్టారు. బరాబర్ ఒకటి చెప్తున్నా, ఎవరైనా సరే పెద్ద స్టార్స్ అయినప్పుడు మీకు ఫాలో చేసిన ప్రతి ఒక్కరు బాగోగులు చూడండి, కానీ వాళ్ళని ఇబ్బందుల పాలు చేయకండి.